హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఆషాఢ బోనాలు అంగరంగ వైభవంగా జరిగాయి. భక్తులతో పాటు పలు రాజకీయ నాయకులు కూడా అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు తీసుకున్నారు. ఇక ప్రత్యేక పూజలు చేశారు. లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ పట్టు వస్త్రాలు, బోనాన్ని సమర్పించారు. అంబర్పేట, నింబోలిగడ్డలోని మహంకాళి ఆలయాల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్రాన్ని ప్రజల్ని క్షేమంగా సుభిక్షంగా చూడాలని చెప్పి అమ్మవారిని రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి వేడుకోవటం జరిగింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 1290 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో దేవాలయాల అభివృద్ధి కోసం కామన్ గుడ్ ఫండ్ నుంచి నిధులు రిలీజ్ చేయటం జరిగింది. సింహవాహిని లాల్ దర్వాజా అమ్మవారి వేడుక బోనం ఇది ఆషాఢ మాసం హైదరాబాద్ బోనాల సాంప్రదాయం. ఒక సాంప్రదాయ పద్ధతిలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, సుభిక్షంగా ఆయురారోగ్యాలతో, పాడి పంటలతో, సమృద్ధి వర్షాలతో ఉండాలని ప్రతి పౌరుడు బోనాన్ని సమర్పిస్తూ కోరుకునేటువంటి ఈ అమ్మవారి వేడుక. ఈ యొక్క ప్రభుత్వం తరపున మంచి ప్రజాపాలన అందించేటువంటి ధైర్యాన్ని కూడా మాకు ప్రసాదించాలని ఈరోజు అమ్మవారిని పూజించడం జరిగింది. అన్ని విధాలుగా ప్రకృతి గాని, మంచి గాని, చెడు గాని మీ అందరినీ కాపాడాల్సినటువంటి పరిస్థితి ఈరోజు అమ్మవారి చేతిలో ఉంది. మనం అందరం కూడా ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమానికి వచ్చి అమ్మవారిని పూజించి మన మీద ఎల్లవేళలా ఆమె ఆశీస్సులు ఉండాలని కోరుకునే ప్రయత్నం ఈ రోజు కూడా చేసినాం. గత సంవత్సరం కూడా రావడం జరిగింది. మరి హైదరాబాద్ నగరం ఒకప్పుడు డేంజర్లో ఉన్నప్పుడు 1908లో ఈ అమ్మవారిని నిలబెట్టుకొని అమ్మవారే మన మొత్తం సిటీని కూడా కాపాడాలనుకొని ఆనాటి నుంచి అమ్మవారిని నిలబెట్టుకున్నాం. మరి 1908 అంటే దాదాపు 120 సంవత్సరాల నుంచి కూడా మనం అమ్మవారిని కొలుస్తూ ఉన్నాం. మూసి వరదల్లో హైదరాబాద్ అంతా కూడా పూర్తిగా కొట్టుకుపోతున్న సందర్భంలో ఆనాటి కిషన్ ప్రసాద్ ప్రధానమంత్రిగా అమ్మవారికి బోనాలు సమర్పించి ఆమెను శాంతింపజేసి హైదరాబాద్ ప్రజల పట్ల అనుగ్రహించాలని చెప్పి కోరిన వెంటనే అమ్మవారి దీవెనలతో మొత్తం హైదరాబాద్ ను కాపాడమే కాకుండా వరదల నుంచి రక్షించి ఆ రకంగా భక్తులు చెల్లించేటువంటి బోనాలు స్వీకరించి వారి యొక్క కోరికలు తీర్చే తల్లిగా ఇవాళ దేశ విదేశాల్లో కూడా ఈ బోనాల పండుగకు ఉన్న ప్రత్యేకత. మన దేశాన్ని ఉగ్రవాదుల నుంచి పెద్ద ఎత్తున ఉన్నటువంటి ముప్పును మన దేశం అభివృద్ధి కోసం, దేశ ప్రజల రక్షణ కోసం ఎదుర్కొంటూ ఏ విధంగా అయితే ముందుకెళ్తున్నారో అమ్మవారి ఆశీస్సులు నిండుగా మెండుగా ఆ ఉగ్రవాదులను ఎటువంటి మన దేశం పైన మళ్ళొకసారి మన వైపు చూడకుండా వారికి గుణపాఠం చెప్పినటువంటి తీరును అమ్మవారు కూడా పూర్తిగా స్థాయిలో అమ్మవారు ప్రధానమంత్రి గారిని ఆశీర్వదించాలని, దేశ ప్రజలను ఆశీర్వదించాలని కోరుకుంటూ మన దేశాన్ని ఉగ్రవాదుల నుంచి పెద్ద ఎత్తున ఉన్నటువంటి ముప్పును మన దేశం అభివృద్ధి కోసం, దేశ ప్రజల రక్షణ కోసం ఎదుర్కొంటూ ఏ విధంగా అయితే ముందుకెళ్తున్నారో అమ్మవారి ఆశీస్సులు నిండుగా మెండుగా ఆ ఉగ్రవాదులను ఎటువంటి మన దేశం పైన మళ్ళొకసారి మన వైపు చూడకుండా వారికి గుణపాఠం చెప్పినటువంటి తీరును అమ్మవారు కూడా పూర్తిగా స్థాయిలో అమ్మవారు ప్రధానమంత్రి గారిని ఆశీర్వదించాలని, దేశ ప్రజలను ఆశీర్వదించాలని కోరుకుంటూ మన దేశాన్ని ఉగ్రవాదుల నుంచి పెద్ద ఎత్తున ఉన్నటువంటి